రైట్ డీటెయిల్ చూస్తే దాయాది పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో మరోసారి కుటిల బుద్ధి ప్రదర్శించింది. డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు చేరవేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించింది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూలోని సాంబా సెక్టర్ పరిధిలో పాక్ డ్రోన్ కదలికలు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద శబ్దం రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డ్రోన్ ద్వారా ఆయుధాలను భారత భూభాగంలోకి జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. ఫ్లోరా గ్రామం సమీపంలో భద్రతా దళాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక పొట్లంలో ప్యాక్ చేసిన 3 పిస్టళ్లు, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. ఇక పాక్ గత కొంతకాలంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు దాటకుండానే ఆయుధాలను, డ్రగ్స్ ను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా దొరికిన ఆయుధాలు ఎవరి కోసం పంపారు, దీని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ఏంటనే విషయాలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దాయాది పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో మరోసారి కుటిల బుద్ధి ప్రదర్శించింది. డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు చేరవేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించింది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక జమ్మూలోని సాంబా సెక్టర్ పరిధిలో పాక్ డ్రోన్ కదలికలు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద శబ్దం రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డ్రోన్ ద్వారా ఆయుధాలను భారత భూభాగంలోకి జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. ఫ్లోరా గ్రామం సమీపంలో భద్రతా దళాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక పొట్లంలో ప్యాక్ చేసిన 3 పిస్టళ్లు, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. ఇక పాక్ గత కొంతకాలంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు దాటకుండానే ఆయుధాలను, డ్రగ్స్ ను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక తాజాగా దొరికిన ఆయుధాలు ఎవరి కోసం పంపారు, దీని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ఏంటనే విషయాలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.